రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో దుండగులు రెచ్చిపోయారు. సన్ సిటీ వద్ద హెచ్డిఎఫ్సి ఏటీఎంలో చొరబడ్డ దొంగలు ఏటీఎంలో మిషన్ తెరిచేందుకు ప్రయత్నించారు. రాడ్తో మిషన్ పగలగొడుతుండగా సైరన్ మోగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ కెమెరాలో ఏటీఎం దొంగతనం రికార్డైంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కుమార్ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. రంగారెడ్డి నార్సింగ్లోని ఒక అగంతకుడు ఏటీఎం చోరీ చేయడానికి అయితే ప్రయత్నించాడు. ఏదైతే సన్ సిటీ వద్ద ఉన్న హెచ్డిఎఫ్సి ఏటీఎంలో ఈరోజు ఒక అగంతకుడు అయితే దాంట్లోకి దూరి దాన్ని ఏటీఎంని కొలగొడదామని అయితే ఎంతో ట్రై చేశాడు. అలాగే తనతో పాటు తీసుకొచ్చిన ఒక రాడ్డుతోని ఆ ఏటీఎంని ధ్వంసం చేయడానికి కూడా చాలా ప్రయత్నించాడు. ఏదైతే ఏటీఎం కింద భాగంలోని పూర్తిగా ధ్వంసం అయితే చేశాడు. కానీ అతను ఎంత ప్రయత్నించినా సరే ఏటీఎం ఓపెన్ అవ్వకపోవడంతో, అలాగే మరోపక్క ఏటీఎంలో సైరన్ మోగడంతోనైతే ఆ అగంతకుడు అయితే అక్కడి నుంచి అయితే తప్పించుకొని పారిపోవడం కూడా చేశాడు. ఈలోపు ఏదైతే అలారం మోగడంతో ప్రస్తుతం వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇమీడియట్గా ఆ స్పాట్కి అయితే చేరుకున్నారు. ఆ స్పాట్కి చేరుకుని ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం వెరిఫై చేయడంతో ఒక గంట పాటు ఆ అగంతకుడు ఆ ఏటీఎంలోనే హెచ్డిఎఫ్సి ఏటీఎంలో నుండి సుమారు ఒక గంట పాటు అతనితో తెచ్చుకున్న రాడ్తో ఏటీఎంని అయితే పగలగొట్టడానికి కూడా చాలా ట్రై చేసినట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్లో అయితే పూర్తిగా రికార్డ్ అయింది. అలాగే ఏదైతే సైరన్ మోగడంతో అక్కడి నుంచి వెంటనే అక్కడ అగంతకుడు అయితే అక్కడి నుంచి పారిపోయాడు. ఇమీడియట్గా పోలీసులు కూడా అక్కడి నుంచి పారిపోయిన అగంతకుడి కోసం పూర్తిగా సీసీటీవీలు ఆ ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ ప్రస్తుతం అయితే వెరిఫై చేస్తున్నారు. అలాగే దీని ఏటీఎం ధ్వంసంపై కూడా ఒక కేసు అయితే నమోదు చేశారు. అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఏటీఎంని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు, అలాగే అటు నుంచి ఎటు పారిపోయాడు అన్న కోణంలో అయితే పూర్తిగా సీసీటీవీలో ప్రస్తుతం అయితే చూస్తున్నారు. ఏదైతే ఏటీఎంలోని సుమారు మనం చూస్తాం, ఏటీఎంలో అలారమ్స్ అలాగే సీక్రెట్ సీసీ కెమెరాస్ ఉంటాయి, అలాగే ఓపెన్ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. కానీ ఈ అగంతకుడు ఎవరైతే ఉన్నాడో ఈరోజు ఉదయం ఈ ఏటీఎంలోకి చొరబడి కింద భాగంలోని ఒక రాడ్డుతో పూర్తిగా ధ్వంసం చేయడానికి అయితే చాలా ప్రయత్నించాడు. కానీ ఎంతకీ ఏటీఎం తెరవకపోవడంతో ప్రస్తుతం అక్కడి నుంచి అయితే పరారయ్యాడు. మన టెక్నాలజీ చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏటీఎంలో కూడా పూర్తి టెక్నాలజీ ఉంటుంది. అలాగే ఎవరెంత ప్రయత్నించినా సరే ఏటీఎంలో ఓపెన్ అయితే అవ్వవు. కానీ ఇతను మాత్రం ఒక రాడ్డుతో ఏటీఎం పగలగొట్టడానికి అయితే పూర్తిగా ట్రై చేశాడు. ప్రస్తుతం దీనిపై అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కుమార్.